రే రంగా, కనిపించిందా? వస్తున్నాను మాయా. మాయా, అది మా కృష్ణకివ్వు. కృష్ణ, ఆ ఫైల్ చూడు ఒకసారి. చూడు, తనే నా కోడలు గంగ. తన గుర్తింపు తనే సాధించుకుంది. అది తన కష్టంతో, ప్రతిభతో. చూడు, ఆ కటింగ్స్ చూడు. నా కోడలు గంగ బాక్సింగ్ పోటీల్లో గెలిచినప్పుడు 5 దేశాల కాంపిటీషన్లో గెలిచి ఫైనల్కి వచ్చినప్పుడు తన ప్రతిభ గురించి న్యూస్ పేపర్లో వేశారు. అవే ఆ కటింగ్స్ చూడు. మా శకుంతల అన్నట్టు తనకి మాతో సరితూగే స్థాయి, స్తోమత, చదువు ఏమీ లేవు. కానీ ఇప్పుడు తన వల్లే మా కుటుంబ గౌరవం, స్థాయి పెరిగింది. ఇక చదువంటావా? ఇంత సాధించి ఎంత ఎదిగినా గంగా అని పిలవగానే అమ్మగారు అంటూ వినయంగా ప్రవర్తించే గొప్ప సంస్కారం ఉందిరా. దాని ముందు ఈ చదువులు అవన్నీ కూడా చాలా చిన్నవి. మా గంగ గురించి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ రేపు తను సాధించబోయే ఘనతకి మీ అబ్బాయి పెళ్లికి తనను చీఫ్ గెస్ట్గా పిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. బాగా ఎడ్యుకేటెడ్, మనీ ఉన్న డాటర్ ఇన్లాస్ కంటే మా గంగ మదర్ ఇన్ లాస్ ని చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది. ఈ కాలంలో కొందరు కోడళ్ళు ఆడపడుచో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తేనే వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా అవమానిస్తూ ఉంటారు. అలాంటిది నాకు పెళ్ళై ఇంట్లోనే ఉంటూ నా భర్త ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నా కూడా గంగోదిన చాలా బాగా ప్రేమతో చూసుకుంటుంది. తోడికోడళ్ళంటే ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య ఉంటుంది అంటారు. కానీ మా గంగ నన్ను సొంత అక్క కంటే ఎక్కువగా అభిమానిస్తుంది. నేను తనకంటే చిన్నదన్నైనా నన్ను డామినేట్ చేయాలనుకోదు, ఒక ఫ్రెండ్లా చూస్తుంది. మా ఇంట్లో అందరం ఒకరికొకరం క్లోజ్గా ఉంటాం, కానీ గంగోదన వచ్చాకే ఒకరినొకరు అభిమానిస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? కోడలంటే కోట్ల ఆస్తితో ఫలానా అనే ఐడెంటిటీ ట్యాగ్ తగిలించుకొని మన దగ్గరకొచ్చే ప్రాపర్టీ కాదు. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కలిసిమెలిసి ఉండేలా మనల్ని కాపాడే యూనిటీ.